కర్ణుడికి ముఖ్యంగా 2 శాపాలున్నాయి. ఒకటి పరశురాముడి శాపం, 2 బ్రాహ్మణుడి శాపం. ఈ శాపాలన్నీ కర్ణుడి జీవితంలో క్లిష్ట సమయాల్లో అతని ఓటమికి కారణమయ్యాయి. లిపి మహాభారతం ప్రతిరోజు వాడండి. ధర్మ సంస్థాపనకి మీరు కూడా బీజం వేయండి. పరశురాముడి శాపం. కర్ణుడు పరశురాముడి నుండి బ్రహ్మాస్త్ర విద్యను అభ్యసించేటప్పుడు అతను తన గురువుని ఒక బ్రాహ్మణుడిగా భావించి అబద్ధం చెప్పాడు. దీనివలన ఆగ్రహించిన పరశురాముడు కర్ణుడికి అవసరమైన సమయంలో బ్రహ్మాస్త్ర మంత్రాన్ని మర్చిపోయేలా శాపం పెట్టాడు. బ్రాహ్మణుడి శాపం. ఒక బ్రాహ్మణుడి యజ్ఞధేనువును పొరబాటున బాణంతో చంపడం వలన ఆ విప్రుడు కోపించి, నేను సమరోత్సాహంలో ఉన్నప్పుడు రథచక్రం నేలలో కృంగిపోయేటట్టు ఎవరినైతే చంపాలనుకుంటున్నానో అతని చేతిలో చనిపోయేటట్టు శాపం పెట్టాడు. ఈ 2 శాపాలే కర్ణుని ఓటమికి కారణమయ్యాయి.